లావణ్య, ఒక విషయం, రాజు తరుణే కాకుండా లావణ్యకి చాలా మందితో సంబంధాలు ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలు రావడం, వాయిస్లు రావడం, ఇవన్నీ ఏం చెప్తారు? ఇప్పుడు మరి అలా మాట్లాడుకుంటే రాజ్ తరుణ్ సినిమా నుంచి అందరినీ మాట్లాడుకోవాలండి. ఇక్కడ వ్యక్తిగతంగా రాజ్ ఏం చేశాడా, నేనేం చేశానా అని పర్సనల్ గా మాట్లాడుకుంటూ పోతే చండాలంగా ఉంటుందండి. నాతో డ్రగ్ కేసు అయిన తర్వాత రాజ్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ బయటకు వదిలేశాడు. ఒక చేతిలో రూపాయి లేదు, కేసు ఏంటో తెలియదు, ఎలా ఫైట్ చేయాలో తెలియదు. నన్ను ఆల్రెడీ తీసుకెళ్లి ఒక జంక్షన్ లో రోడ్ మీద వదిలేసిన తర్వాత నేను ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో పరిచయమైన పీపుల్ దాంట్లోని నేను ఒకరితో మాట్లాడుతానేమో శృంగారం అని రాస్తారు, ఒకటి ఇది చేస్తారు. మరి అదే నేను రాస్తాను చేపించలేక కేవలం స్విమ్మింగ్ పూల్ అలా చేశారు కాబట్టి నేను కూడా ముంబై వరకు వెళ్లాల్సి వచ్చింది. కానీ వెళ్ళినా సరే అక్కడి నుంచి అన్ని ఆపేశానండి. మనస్ఫూర్తిగా రాగా సారీ చెప్పుకున్నాను నేను. ఈ దాడి అన్నది చాలా తప్పు. ఆంటీ అంకుల్ విల్చింగ్గా లేకపోతే మా ఇల్లే అనుకుని వచ్చినా నేను ఏమనేదాన్ని కాదు. నా పైన దాడి జరిగింది, నేను కోర్టులో ఉంది కేసు, వీళ్ళైతే రానివ్వడం అన్నది అయితే జరగదు. ఎందుకంటే ఏం చేస్తారని కూడా నాకు తెలుసు, వాళ్ళ ప్లాన్ కూడా నాకు తెలుసు. దాడి అంటే ఎవరు చేశారు? రాజ్ తరుణ్ వాళ్ళ తల్లిదండ్రులు చేశారా? వాళ్ళ పరిస్థితుల్లో లేరే? వాళ్ళు ఒక 15 మంది వచ్చారండి. ఫస్ట్ రావడమే తలుపులని పగలగొట్టుకుంటూ సీసీ కెమెరాలన్నీ డ్యామేజ్ చేసుకుంటూ వచ్చారు. మా తమ్ముడిని ఇచ్చేశారు. పైన నన్ను జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చారు. కిందకు వచ్చిన తర్వాత అంకుల్ ఆంటీ కనబడ్డారు. ఆంటీ ఆపమనండి, అంకుల్ ఆపమనండి అన్నాను. అయినా అలాగే చూశారు. నన్ను బయటికి లాక్కొని వెళ్ళి గేట్ దగ్గరికి ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఈడ్చుకుంటున్నప్పటికీ కూడా నా హెయిర్, నా చేతులు, కాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. పోలీసులు కూడా చూశారు. ఇదంతా జరగలేదు అని లావణ్య అబద్ధం చెప్తుంది అని చెప్పమనండి. నేను ఖచ్చితంగా నేను క్షమాపణ కోరుతాను. కానీ నిజం అన్నది బయటకు వస్తే రాజ్ తరుణ్ వాళ్ళ మమ్మీని కానీ వాళ్ళ డాడీని కానీ ఎవరిని కానీ ఇంకా నేను రానివ్వలేను. ఎందుకంటే దాడి చేశారు. నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పిన తర్వాత దాడి చేయాల్సిన అవసరం ఏంటి? అని కోర్టులో ఉంది కేసు. ప్లీజ్ అండి, ఇంకా అట్లీస్ట్ ఇప్పుడు సామరస్యంగా అదే న్యాయం అని అనిపిస్తే దయచేసి ఇక్కడ నుంచి ఇష్యూని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళండి. అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఏం చెప్తారో పోలీసులు, ఏం చెప్తారో మన కోర్టు ఏం చెప్తుందో దాని ప్రకారంగా వెళ్దాం. లావణ్య, ఒక్క విషయం చెప్పండి, రాజ్ తరుణ్తో మీకేమైనా ఇంకా సంబంధం లేదనో లేకపోతే వేరే రకంగా ఇద్దరు విడిపోతానో, ఆ సెటిల్మెంట్ ఏం అవ్వలేదా?